సూర్యాపేట జిల్లా ఫేజ్ 2 సంబంధించిన పోల్ పొద్దున 7 గంటల నుంచి ప్రారంభం కావడం జరిగింది. 9 o'clock వరకు 9 గంటల వరకు మనకి 25% ఓటింగ్ రిపోర్ట్ రావడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అన్ని గ్రామ పంచాయతీలు పీస్ఫుల్గా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు చివెమ్ల మండలం చివెమ్ల పోలింగ్ స్టేషన్స్ వచ్చి సందర్శించడం జరిగింది. ఇక్కడ కూడా పీస్ఫుల్ మేనర్లో పోలింగ్ నడుస్తున్నది. ధన్యవాదాలు. కొన్ని చోట మనకి ఏదైతే ఎక్కువ ఓటర్స్ ఉన్న చోట మనకి టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఈరోజు వాటికి సంబంధించి మనకి 158 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోల్కి వెళ్తున్నాయి. టోటల్ 181 ఉంటాయి, కానీ మిగతా యునానిమస్ కావడం జరిగింది. అదేవిధంగా 1462 పోలింగ్ స్టేషన్లు ఈరోజు పోలింగ్కి వెళ్తున్నాయి. మనకి పోలింగ్ 1 గంటలు పూర్తి అయిన తర్వాత ఇమీడియట్లీ 2 o'clock కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయాల్సి ఉన్నది. ఆ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసి వెంటనే కౌంటింగ్ కూడా మనకి క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ వాళ్ళ ప్రజెన్స్లో కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2 వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నిన్న వీసీ తీసుకొని కమిషన్ ఇచ్చిన ఆదేశాలు అందరికీ తెలియజేసి అది ఒక స్విఫ్ట్ అండ్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగి ఉన్నది. మీరు అన్నట్లు ఎక్కడ కొంచెం సమయం తీసుకుంటున్నారో అక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఏర్పాటు చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. అది ఏర్పాటు చేసి RO&AR ఆధ్వర్యంలో మల్టిపుల్ కౌంటర్స్ పెట్టి ఇమీడియట్లీ అది స్విఫ్ట్ మేనర్లో కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. టైం టు టైం మా తరపున కూడా అది ఫాలోఅప్ చేసి అది మనం ఎన్ష్యూర్ చేస్తాం. సరే, అట్లనే వాయిదా ఇవ్వడానికి ఉండదు. మనకి ఉప సర్పంచ్కి సంబంధించి సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నిక రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత సాధారణంగా ఇమీడియట్లీ కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 2 నోటీస్ జారీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 5 గంటలు మనకి సర్పంచ్ ఉప సర్పంచ్ కౌంటింగ్ పూర్తి అయిపోయింది. ఆయన అక్కడనే నోటీస్ జారీ చేసి 5:30లో నేను షెడ్యూల్ చేస్తున్నానని వారందరికీ ఆ నోటీస్ జారీ చేయాలి. 5:30లో ఆయన మీటింగ్ షెడ్యూల్ చేస్తే అందరు కోరం ఉంటే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలి. ఒకటి. రెండోది, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఆ రోజు పూర్తి కాని సందర్భంలో కోరం రాకపోవడం కానీ అదర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కానీ అట్లాంటి సందర్భంలో మనకి 1 day అడిషనల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది. సో వాటికి సంబంధించి కూడా సెకండ్ మీటింగ్ కోసం నోటీస్ జారీ చేయడం అది కన్సర్న్ RO స్టేజ్ 2 చేస్తారు. ఉదాహరణకి నెక్స్ట్ రోజు అంటే ఈరోజు సపోజ్ 14th మనం ఫేజ్ 2 ఉంటుంది. సో 15th మార్నింగ్ ఒకవేళ ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి కాకపోతే 15th మార్నింగ్ వాళ్ళు నోటీస్ జారీ చేసి మార్నింగ్ కండక్ట్ చేయాలి. అండ్ ఇన్ కేస్ అప్పుడు కూడా కోరం రాకపోవడం అట్లాంటివి ఉంటే మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారమే థర్డ్ నోటీస్ జారీ చేసి కోరం లేకున్నా కూడా వాళ్ళు ఎవరైతే హాజరవుతారో వాళ్ళ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్నిక చేయడానికి ఇది ప్రొవిజన్ ఉంది. ఈ ప్రొవిజన్స్ అన్నీ ROస్కి కానీ ఎంపీడీఓస్ కానీ జోనల్ ఆఫీసర్స్ కానీ తెలియజేయడం జరిగింది. అది కూడా ఫాలోఅప్ చేసి మన ఉప సర్పంచ్ ఎన్నిక స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం పూర్తి స్థాయిలో ఉన్న గైడ్లైన్స్ నోటీస్ జారీ చేయడం కానీ కోరం కానీ ఇఫ్ ఇన్ కేస్ కోరం లేదు అంటే ఆ విషయంలో ఫాలో చేస్తూ పూర్తి చేయడానికి ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఫాలో కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.